అని దీపస్తంభం మీద దానిని పెట్టును. తెరచబడని రహస్యమేదియు లేదు, తెలియబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలిగినది అనుకునినది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగూ వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను. ఆయన తల్లియు సహోదరులు ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపులుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెలుపల నిల్చున్నారని ఎవరో ఆయనకు తెలియజేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరిరి. వారు వెలుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిర్మలమాయెను. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఆయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయన ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధింపకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఎలా అనగా ఆ మనుషుల్ని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చెను. కనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి